హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను ఒక కప్పు గోధుమ పిండితో చాలా సింపుల్‌గా, ఈజీగా బిస్కెట్స్ మనం షాప్‌లో బయట కొనేవి ఎలా ఉంటాయో అలా చేసుకోవచ్చండి ఇంట్లోనే. పక్కా కొలతలతో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి. కప్పు పిండికి పావు కప్పు షుగర్ వేసుకోవాలండి. అలాగే 3 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ షుగరు, ఆయిల్, నెయ్యి అనేది బాగా కలుపుతూ బీట్ చేసుకోవాలండి నురగొచ్చేంత వరకు. అలా చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి స్మూత్‌గా చాలా వస్తాయండి. తినడానికి కూడా బావుంటాయండి. చూడండి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా! ఇందులోనే కొంచెం సాల్టు, అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్నాక ఇందులో ఇప్పుడు కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. కప్పు గోధుమ పిండి వేసుకున్నాక మంచిగా కలుపుకొని మెత్తని ముద్దలా చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఏమీ లేకుండా స్మూత్‌గా చేసేసుకోవాలండి. చపాతీ ముద్దలా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత మంచిగా పొడిపిండి వేసుకొని చపాతీలా పామేసుకున్నాక మీకు నచ్చిన షేప్‌లో బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. మీకు నచ్చిన షేప్‌లో చేసేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ అనేవి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనం బయట షాపులో కొనేవి వాళ్ళు ఎలాంటి ఆయిల్తో చేస్తారో తెలియదు కదా! మనమైతే ఫ్రెష్ ఆయిల్తో చేస్తాం కదా! చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! తీసేయడమేనండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.